ఒకటే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాగా ఉంటుందా అనేది ప్రజలు గమనిస్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ ను బీజేపీని పక్కకు పెడుతున్నారు తెలంగాణ ప్రజలు. అది కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ రైట్ గ్రేటర్ రామచంద్రరావు హైదరాబాద్ గారు, నుంచి ఒక్క నిమిషం, ఒక బ్రేకింగ్ అందుతోంది. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీలో హంగ్ ఫలితాలు వచ్చాయి. ఏ పార్టీకి మెజారిటీ మార్క్ దక్కలేదు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 30 ఉంటే కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 10, బీజేపీ 5, ఇతరులు 5 చోట్ల గెలిచారు. కాగజ్ నగర్ మున్సిపల్ చైర్పర్సన్ బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. రైట్, కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీలో హంగ్ ఫలితాలు వచ్చాయి. ఏ పార్టీకి మెజారిటీ మార్క్ దక్కలేదు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 30 ఉంటే కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 10, బీజేపీ 5, ఇతరులు 5 చోట్ల గెలిచారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. కొమరం భీం కాగజ్ నగర్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఏ పార్టీకి కూడా మెజారిటీ దక్కలేదు. రైట్, మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి శ్రీనివాస్. హిమబిందు, ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పూర్తిగా మెజార్టీ మున్సిపాలిటీలు అయితే పూర్తిగా ఏదో ఒక పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపుతారనుకున్నప్పుడు కూడా ఎక్కడా కూడా అటువంటి సిచ్యువేషన్ అయితే ఆదిలాబాద్ లో కనబడలేదు. దాదాపుగా ఇప్పటి వరకు వెలువడైన ఫలితాల్లో కేవలం ఒక కేతన్పల్లి మున్సిపాలిటీ మాత్రమే బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ అలయన్స్ లో చైర్మన్ పీఠం దక్కించుకోగా ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీ స్థానాలు కూడా పూర్తిగా హంగ్ అయితే ఏర్పడింది. కాకినాడ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా కాంగ్రెస్ 10 స్థానాల్లో గెలుపొందగా బీఆర్ఎస్ పార్టీ 12, బీజేపీ 4, స్వతంత్ర అభ్యర్థులు 3 గెలుపొందారు. మరో ఎంఐఎం అభ్యర్థి కూడా ఇటు కాకినాడ మున్సిపాలిటీలో గెలుపొందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపు ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా మొత్తం 12 వార్డులు ఉండగా 12 వార్డుల్లో కాంగ్రెస్ 3 వార్డుల్లో గెలుపొందగా బీఆర్ఎస్ 4, బీజేపీ 4, ఇటు స్వతంత్ర అభ్యర్థులు కూడా 1 వార్డులో గెలుపొందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఉదయం నుంచి ఇప్పటి వరకు వెలువడిన మొత్తం ఫలితాల్లో కూడా కేవలం ఒక చెన్నూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే లక్షణపేట మున్సిపాలిటీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా ఇటు ఖానాపూర్ తో పాటు బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఇటు కాకినాడ మున్సిపాలిటీలు అయితే పూర్తిగా హంగ్ అయితే ఏర్పడ్డాయి. ఇటు దీంట్లో మేజర్ గా ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరికైతే మొగ్గు చూపుతారో వారే చైర్మన్ పీఠం కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో కీ రోల్ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు కీ రోల్ పోషించే అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు లీడ్లు ఉన్న నేపథ్యంలో ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా తమ వైపు తిప్పుకోవడానికి కూడా ఇటు కసరత్తు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఖానాపూర్ మున్సిపాలిటీలో 3వ వార్డు నుంచి గెలిచినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ ఎమ్మెల్యే విడమబొజ్జు పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పరిస్థితులు అయితే ఇటు ఖానాపూర్ లో ఉన్నాయి. మరోవైపు బైన్సా మున్సిపాలిటీకి సంబంధించి కూడా మొదటి నుంచి బీజేపీ, ఎంఐఎం మధ్య పోటీ ఉంటుంది అనుకున్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఈ బైన్సా మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అసలు ఖాతా తెరవని పరిస్థితి ఉంది. మేజర్ గా ఇటు ఎంఐఎం 5 స్థానాలు గెలుపొందగా 4 స్థానాలని కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితులు అయితే బైన్సాలో ఉన్నాయి. ఈ బైన్సా మున్సిపాలిటీకి సంబంధించి పోటీ మాత్రం ఇటు ఇండిపెండెంట్లు, ఎంఐఎం పార్టీ నేతల మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి నిర్మల్ జిల్లాకు సంబంధించి అయితే ఇంకా కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. మరోవైపు ఆదిలాబాద్ మున్సిపాలిటీ స్థానానికి సంబంధించి 42 వార్డులకు గాను ఇప్పటి వరకు కేవలం 8 స్థానాలకు మాత్రమే రిజల్ట్ అయితే అవుట్ అయిన పరిస్థితులు అయింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ పార్టీ లీడ్ కొనసాగిస్తున్న పరిస్థితులు ఉంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకైక కార్పొరేషన్ స్థానం మంచిర్యాల కార్పొరేషన్ అయితే ఇప్పటికీ కూడా ప్రస్తుతానికి కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. దాదాపుగా ఇక మంచిర్యాల కార్పొరేషన్ స్థానానికి సంబంధించి ఇప్పటి వరకు 16 వార్డులకు సంబంధించి అయితే లీడ్ అయితే రిజల్ట్ అయితే అవుట్ అయిన పరిస్థితులు అయితే ఉంది. వీటిలో మేజర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయితే గెలుపొందారు. దాదాపుగా 60 స్థానాల్లో మిగిలినటువంటి 40 స్థానాల్లోనైతే కాంగ్రెస్ పార్టీ
నేతలే లీడ్ లో ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. సెకండ్ రౌండ్ కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. సెకండ్ రౌండ్ కౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ ఇటు కార్పొరేషన్ స్థానానికి సంబంధించి రిజల్ట్ అవుట్ అయ్యే అవకాశం అయితే ఉంది హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, రామచంద్ర గౌడ్ గారు, రైట్, మనం చూస్తున్నాం కొమరం భీం, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ లో కూడా హంగ్ ఏర్పడిన పరిస్థితి అని ఏ పార్టీకి కూడా అక్కడ మెజారిటీ దక్కలేదు. రామచంద్ర గౌడ్ గారు చెప్పండి.